ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఓం శాంతి శాంతి శాంతి. దీర్ఘ సుమంగళీ భవ, శతాయుష్మాన్ భవ. ఈ నవీన్ గాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడే వస్తానని చెప్పి వచ్చాడే. మనోవాంఛితా ఫల సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. అమ్మా శ్రావణి, ఇప్పుడు నువ్వు పూజ చేయాలి. కూర్చోమ్మా. అమ్మా, పసుపు కుంకుమ తీసుకుని పూజ చేయమ్మా. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇక లేవండమ్మా. ఓం సమ్రాజం చ విరాజం చ భిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖేతయ మాసగం సృజామసి. సంతత శ్రీరస్తు సర్వమంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచర్మణీయం సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా శ్రావణి, ఆ మహాదేవుణ్ణి నీ మనసులోని కోరిక కోరుకో అమ్మా. నీ ఆశీర్వాదంతో నా భర్త నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి స్వామి. రే నవీన్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? శ్రావణి ఈ గుళ్ళో ఉందేమోనని అంతా చూశాను రా, కానీ ఎక్కడా కనిపించలేదు. రే, తను ఇక్కడ ఉంటే కదా కనిపించడానికి. ఇప్పటికే చాలా టైం అయింది, పద వెళ్ళిపోదాం. పదరా. అమ్మా శ్రావణి, స్వామివారి దగ్గర పెట్టిన నైవేద్యం నువ్వు నేల మీద పెట్టి తినాలమ్మా. తీసుకో. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా విస్మరేత్ పుండరీకాక్షం సమాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. అమ్మా, ఈ నేలను శుభ్రం చేసుకుని ప్రసాదాన్ని స్వీకరించమ్మా. ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ.
అమ్మా చేపట్టమ్మా. ఓం పతి పరమేశ్వరాయ నమః అని మనసులో తలుచుకుని ప్రసాదాన్ని స్వీకరించమ్మా. ఓం పతి పరమేశ్వరాయ నమః. ఓం పతి పరమేశ్వరాయ నమః. ఓం పతి పరమేశ్వరాయ నమః. అమ్మా శ్రావణి, శివశక్తి వ్రతం పూర్తయింది. నీ భర్తకున్న ప్రాణగండం పోయినట్టే. శివయ్య ఆశీర్వాదంతో తొందరలోనే మీరిద్దరూ కలుసుకుంటారు. వదినా, చెప్పు సంధ్య. అత్తయ్యకి నా మీద చాడీలు ఎందుకు చెప్పావు? సంధ్య, నీ గురించి మా అమ్మతో నేనేం చెప్పలేదు. అడుగుతుంది నిన్నే, నిజం చెప్పు. హే సంధ్య, ఏంటే నా మీద కోపం నా కూతురు మీద చూపిస్తున్నావా? నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? వెళ్ళిక్కడి నుంచి. శాంభవి, నువ్వు మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలాగే? అది నిన్ను నిలదీయడమేంటి? సరే సరే, దాని సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. విశ్వ, రోజు రోజుకి ఇంట్లో నాకు మర్యాద లేకుండా పోతుంది. ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలి? అత్తయ్య గారు నన్ను అవమానించారు కదా. నువ్వు ది గ్రేట్ సంధ్య కదా, నిన్నెవరు అవమానిస్తారు సంధ్య? విశ్వ, నువ్వు ఇలా మాట్లాడి నాకు దూరం అయిపోతున్నావు. అలాగే అందరూ నాకు శత్రువులు అయిపోతున్నారు. అందరంటే ఇంకెవరు? అత్తయ్య గారు. మా అమ్మ ఏం చేసింది? అదంతా నీకెందుకులే. అత్తయ్య గారి నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. కానీ నీ నుంచి నాకు సాయం కావాలి. ఏం కావాలి? నాకు మా అక్క కావాలి. తనెక్కడుందో నువ్వే వెతికి పట్టుకోవాలి. శ్రావణి ఎక్కడుందో నాకు తెలీదు. అయినా మీ అక్కని ఇంటి నుంచి బయటికి పంపించిందే నువ్వు. ఇప్పుడు శ్రావణిని తిరిగి ఇంటికి తీసుకురమ్మంటుంది నువ్వే. ఏమైంది నీకు? అదే నేను చేసిన తప్పు విశ్వ. తనని బయటికి పంపించకుండా నేనే కిడ్నాప్ చేయించుంటే బాగుండేది. తనుంటేనే నగలు మనకు దక్కుతాయి. ఆ నగల గురించి మర్చిపో, అవి మా అమ్మకే దక్కాలి. విశ్వ, ఒక్కసారి అమ్మవారి నగల్ని గుర్తు తెచ్చుకో. అవి మన చేతికొచ్చాయంటే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. సంధ్యతో వాదించకుండా ఓకే చెప్పేసి ఆ నగలు అమ్మకే దక్కేలా చేయాలి. ఏమంటావు విశ్వ? సరే సంధ్య, నీకు కావాల్సింది శ్రావణియే కదా. నా మనసులోకి చెప్పి వెతికిస్తాలే. థ్యాంక్ యూ, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నందుకు. ఓకే, నేను ఇప్పుడే వస్తానే.